మరి ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి సిలబస్ ఏంటిది, ఆ వివరాల గురించి ఈరోజు మీకు అందించే ప్రయత్నం చేస్తాం. మొత్తం ఈ ఇండియన్ సొసైటీ టాపిక్స్ పెట్టడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటిది సార్? మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ 2014లో విడిపోయింది. 2014 నుండి తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలా అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇండియన్ సొసైటీకి సంబంధించిన సిలబస్ తెలంగాణలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నుంచి తెలంగాణ విడిపోయింది కదా. 2014 నుండి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఎగ్జామ్ రాసినా సరే, ఏ ఎగ్జామ్ రాసినా, ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే, ఎక్కడ కూడా ఇండియన్ సొసైటీకి సంబంధించిన సిలబస్ లేనే లేదు. మరి ఇండియన్ సొసైటీ ఎప్పుడు పెట్టిండ్రు సార్? మరి 2023లో ఎండింగ్, అంటే 2023 ఎండింగ్లో వీటి అంటే కంపల్సరీ ఇండియన్ సొసైటీ చదవాలనే ఉద్దేశంతోన ఈ ఇండియన్ సొసైటీని లాస్ట్ ప్రీవియస్ గ్రూప్ 2 నుంచి ఈ యొక్క సిలబస్ను ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే తెలంగాణలో 2014 నుంచి పిల్లలు చదువుతూనే ఉన్నారు. అంటే 12 సంవత్సరాల నుండి ఇండియన్ సొసైటీ తెలంగాణలో పిల్లలు చదువుతున్నారు. ఏపీలో జస్ట్ 3 సంవత్సరాల నుంచి ఇండియన్ సొసైటీ అనే సిలబస్ చదువుతున్నారు. అంటే ఇక్కడ ఓవరాల్గా మీరు గమనించడానికి ప్రధాన కారణాలు ఏంటివి అంటే, ఎందుకు ఇండియన్ సొసైటీ సిలబస్ మాకెందుకు పెట్టిండ్రు సార్ అని మీరు ఆలోచన చేస్తే, ఒక గ్రూప్ 2 అభ్యర్థి జాబు వచ్చిన తర్వాత, జాబు రావడానికంటే ముందు ప్రజల దగ్గర ఏ విధమైనటువంటి సేవ చేయాలి, ఆ చట్టాలు ఏమిటి, ఏ మతం దగ్గర, ఏ కులాల దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఎంతవరకు ప్రొవైడ్ చేయాలి, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి అద్భుతమైనటువంటి పథకాలను ప్రజల దగ్గరకు ఏ విధంగా తీసుకుపోవాలి, ఇలా అనేక రకాల అంశాలను పేర్కొంటూ ఇండియన్ సొసైటీలో అద్భుతమైనటువంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. వీటన్నిటినీ కూడా కలగలిపి ఇండియన్ సొసైటీ పెడితే బాగుంటుంది, ఒక జాబ్ వచ్చిన తర్వాత ఒక పిల్లవాడు ఎలా ఉండాలన్నది కూడా ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి అంశాల గురించి తెలుసుకోవాలి అనే ఉద్దేశంతోన ఈ టాపిక్ను మెన్షన్ చేయడం జరిగిందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మరి సిలబస్లో ఏ ఏ అంశాలు ఉన్నాయి వాటి గురించి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మరి అవి ఏంటివి సార్ ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఇండియన్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ తీసుకుందాం. ఏపీపీఎస్సి గ్రూప్ 2లో ఏమేమి ఉంటాయి సార్ అంటే, ఆల్మోస్ట్ ఒకటి వచ్చేసి ప్రిలిమ్స్ ఉంటుంది. ఓకే, ఒకటి వచ్చేసి ప్రిలిమ్స్ ఉంటుంది. తర్వాత సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి ఏముంటుంది అంటే మెయిన్స్ అనేది ఉంటుంది. ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. మరి ప్రిలిమ్స్లో చూసినట్లయితే ఆల్మోస్ట్ మొత్తము 5 పేపర్స్ ఉంటాయి. ప్రతి దానికి 30 మార్కులు ఇవ్వడం జరిగింది. మొత్తము ఎన్ని మార్కులు ఉంటాయి సార్ అంటే 150 మార్క్స్ ఉంటాయి. ఈ ప్రిలిమ్స్లో సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి సార్? మొత్తము 5 సబ్జెక్టులు ఉంటాయని చెప్తున్నాం కదా. ఆ 5 సబ్జెక్టులు ఏంటివి అంటే, ఒకటి వచ్చేసి హిస్టరీ ఉంటుంది, తర్వాత వచ్చేసి జాగ్రఫీ ఉంటుంది, హిస్టరీ తర్వాత జాగ్రఫీ, అదేవిధంగా సొసైటీ ఉంటుంది, తర్వాత మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఇది మొత్తం ఓవరాల్గా సిలబస్ అమ్మ. ప్రిలిమ్స్లో చూసినట్లయితే మొత్తము 5 పేపర్స్ ఉంటాయి. ప్రతి పేపరు 30 మార్కులు ఉంటుంది. మొత్తం 150 మార్క్స్ ఉంటుంది ప్రిలిమ్స్. ఇందులో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఓకే, నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఈ నెగిటివ్ మార్క్స్లో సార్ మరి మన ప్రిలిమ్స్లో సరే సిలబస్ అంతా రాసిన, మెయిన్స్ సిలబస్ కూడా ఒకసారి రాస్తా. ఈ మెయిన్స్లో మొత్తము ఎన్ని పేపర్స్ ఉంటాయి సార్ అంటే, ఇక్కడ కూడా 4 పేపర్స్ ఉంటాయి. మెయిన్స్లో కూడా ఏముంటాయి సార్? మెయిన్స్లో ఒకటి వచ్చేసి పాలిటీ తీసుకుందాం,
పాలిటీ. తర్వాత సెకండ్ వచ్చేసి ఏపీ హిస్టరీ తీసుకుందాం, ఏపీ హిస్టరీ. తర్వాత థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటిది అంటే ఎకానమీ తీసుకుందాం. అదేవిధంగా ఫోర్త్ కాన్సెప్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుందాం. ఏంటిదండి? సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుందాం. ఇది ప్రిలిమ్స్ అదేవిధంగా మెయిన్స్కు సంబంధించినటువంటి వివరణలు. అయితే ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళే మెయిన్స్కి ఎలిజిబుల్ అన్న విషయం గమనించాలి. ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకు ఎలిజిబుల్ మార్క్స్ వస్తేనే ఆటోమేటిక్గా మెయిన్స్కి ఎలిజిబుల్ సాధిస్తారు. ఇంకా ఈ మెయిన్స్లో ఆ యొక్క అర్హత మార్కులను బేస్ చేసుకొని ఎంతవరకు అనేది పోస్టింగ్ అనేది దానికి అదంతా వాట్ ఎవర్ మేబీ. అయితే ఇక్కడ మన కట్ ఆఫ్ మార్క్స్ ఎంత అన్న దాని గురించి మెయిన్స్లో మనం చూడొచ్చు. మరి ఇప్పుడు ఒకసారి మనము అబ్జర్వేషన్ చేస్తే ప్రిలిమ్స్లో ఫస్ట్ కాన్సెప్ట్స్ ఏంటిది? మరి ఈ ఇండియన్ సొసైటీ అనేది ప్రిలిమ్స్లో మాత్రమే ఉంటుంది, మెయిన్స్లో ఉండదు. ప్రిలిమ్స్లో మాత్రమే 30 మార్కులు ఉంటవి, మెయిన్స్లో అసలు ఇండియన్ సొసైటీ ఉండదు. ఇంకా హైలైట్ ఏంటంటే ఏపీపీఎస్సీ గవర్నమెంట్ చెప్పిన మాటలు, ప్రిలిమ్స్లో చదివినటువంటి సిలబస్ మెయిన్స్లో ఉండవు, మెయిన్స్లో ఉన్నటువంటి సబ్జెక్టులు ప్రిలిమ్స్లో ఉండవు. కంప్లీట్గా టోటల్లీ చేంజ్ అమ్మా, టోటల్లీ చేంజ్డ్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే మొన్న ఈ 150 మార్క్స్ ఉన్నాయి కదా, ఈ 150 మార్క్స్ మొత్తము ఏంటి సార్? మరి 150 మార్కులకు నెగిటివ్ మార్క్స్ ఉంటుంది కదా. అయితే మొన్న రీసెంట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అడిగిన క్వాలిఫై అయిన మార్క్స్ ఎన్ని తెలుసా? ఓన్లీ 18 మార్క్స్ వచ్చినాయి. 18 మార్కులు వస్తే క్వాలిఫై కావడం అన్నది జరిగింది. ఓన్లీ 18 మార్క్స్ అమ్మా. 150 మార్కులకు 18 మార్కులు వస్తే క్వాలిఫై సాధించిండు మొన్న రీసెంట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో. అయితే అందులో కొంతమంది గురించి ఒకసారి మనం మాట్లాడితే, అందులో కొంతమంది ఏంటంటే 18 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది మెయిన్స్కు ప్రిపేర్ అయ్యిండ్రు. అయితే ఇట్లే మన కోచింగ్ సెంటర్లోనే కొంతమంది ఏం చేసినంటే, కొంతమంది క్లాసెస్కి సరిగా రాకపోవడం, లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నా సరిగా వినకపోవడం, తర్వాత బయట మన పూర్వపు స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఏదో అలా సరదాగా వెళ్ళి మా ఎగ్జామ్ రాసిండు. మన ఇన్స్టిట్యూషన్లోనే దాదాపుగా 65 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 80 మార్కులు ప్రిలిమ్స్లో సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మరి కొంతమంది ఒక 5 మంది పిల్లలు నాకు ఫోన్ చేసిండ్రు. ఏమని సార్ అంటే, సార్ ఇట్లా 18 మార్క్స్ అయితే వచ్చినవి, నేను సరిగా ప్రిలిమ్స్ అయితే చదవలేదు సార్, ఉన్నమాట చదవలేదు, ఏదో అప్లికేషన్ పెట్టినా రాసిన 18 మార్కులు అయితే నాకు వచ్చినాయి సార్, మరి క్వాలిఫై అయితే అయినా సార్ ప్రిలిమ్స్, మరి నేను మెయిన్స్కు చదవాలా వద్దా సార్ అని చాలామంది అడిగిండ్రమ్మా. ఒక ఉపాధ్యాయునిగా మనం ఏం చెప్తారు? సరే బాబు, ప్రిలిమ్స్ ఎలాగో క్వాలిఫై అయినావు కదా, మెయిన్స్ అయితే బాగా కష్టపడి చదువు. ఆ 2 మంత్స్ ఉందా, 3 మంత్స్ ఉందా, ఎంతనైనా ఉండని, 45 డేస్ ఉందా, నువ్వు మెయిన్స్ అయితే బాగా కష్టపడి కొంచెం సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేయి అని చెప్పిన. అప్పుడు కొంతమంది పిల్లలు ఏం చేశారంటే 18 మార్క్స్ వచ్చినటువంటి 5 మందిలో 5 మంది మెయిన్స్కు బాగా గట్టిగా చదివిండమ్మా. అందులో 3 ఈరోజు డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే మరి 50 మార్కులు వచ్చిన వాళ్ళు, 60 మార్కులు వచ్చిన పిల్లలు కూడా 1-2 మార్కుల తేడాతో జాబ్ కోల్పోయిండ్రు. కానీ 18 మార్కులు వచ్చే క్వాలిఫై సాధించిన తర్వాత కూడా జాబ్ వచ్చిందంటే వాళ్ళ ప్రిపరేషన్ విధానం అనేది ఎంత కఠినంగా ఉందో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ బాగా ఎక్కువ మార్క్స్ వచ్చిన పిల్లలు, బాగా ఎక్కువ చదివిన పిల్లలు ఉంటారు కదా, బేసిక్స్ మీద చదవలేదమ్మా. అసలు బేసిక్స్ అన్నీ కూడా మర్చిపోయి మార్కెట్లో అనేక రకాల బుక్కులు, ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందనుకో, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుగు అకాడమీ చదువుకొని దాన్ని అప్డేట్ చేసుకొని ప్రస్తుతం ఈవెంట్ మీద నేర్చుకుంటే సరిపోతుంది. కానీ మార్కెట్లో దొరికేటటువంటి 4 రకాల బుక్కులు తెచ్చుకొని చదవడం, తర్వాత పాలిటీకి సంబంధించినటువంటి 2-3 రకాల బుక్కులు తెచ్చుకొని చదవడం, ఏపీ హిస్టరీకి సంబంధించిన 5 బుక్కులు తెచ్చుకొని చదవడం, తర్వాత ఎకానమీకి సంబంధించినటువంటి 6-7 మంది బుక్కులు, ఆన్లైన్ క్లాసులు చదివి వాళ్ళు ఏం చేసిండ్రు, డెప్త్గా చదివే ప్రయత్నం చేసిండమ్మా. అసలు ఇక ఎంత దాటి ఇస్తాడో అని చెప్పిండు. వాడు ఏమడిగింది తెలుసా, 44 క్వశ్చన్ల వరకు
బేసిక్స్ మీద క్వశ్చన్స్ అడిగిండు. దెబ్బ పడ్డదంటే ఇక్కడే. బేసిక్స్ మీద క్వశ్చన్స్ అడిగిండమ్మా. బేసిక్స్ మీద అంటే చిన్న చిన్న ఎస్ఐ కానిస్టేబుల్ పిల్లలు కొంతమందికి మెయిన్స్ ఎగ్జామ్ రాసి కూడా జాబ్ వచ్చిన పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళు గ్రూప్ 2కి ఏం ప్రిపేర్ కాలే. ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న పిల్లలు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. ఎట్ ది సేమ్ టైం మెయిన్స్ ఎగ్జామ్ రాసిండ్రు. ఈరోజు గ్రూప్ 2 జాబ్లో స్థిరపడి ఉన్నారు. అంటే మన ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎలా ఉంటుంది అంటే బుక్లో ఉన్నది ఉన్నట్లుగా చదవడం కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఒక బుక్ ఇచ్చినా అది చదివి చెప్పడం అనేది అది మీరు కూడా చదివి చెప్తారు. అది కాదు ఇక్కడ పద్ధతి. ఏ విధంగా చెప్పాలి అంటే ఆ బుక్లో ఉన్నది ఉన్నట్లుగా చెబుతూ ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్న అంశాలను కరెంట్ అప్డేట్ లింక్ చేసుకొని చెప్తేనే పిల్లలు చాలా జాగ్రత్తగా వింటారు. నేను ఏదో బుక్ ఇచ్చి ఆ బుక్లో ఉన్నది ఉన్నట్లుగా చెప్తే మీ ఇన్నర్ ఫీలింగ్ ఏముంటుందమ్మా? ఇంకా నీవే కావాలా బుక్లో ఉన్నది ఉన్నట్టు చెప్పడం. బుక్లో ఉన్నది ఉన్నట్లుగా చెబుతూ ప్రజెంట్ ఈవెంట్స్ మీద అప్డేట్స్ ఇవ్వాలి. ఎవరైనా సరే, ఏ ఫ్యాకల్టీ అయినా సరే. అలాంటి గొప్ప ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు మీరే కాదు, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పాలి, మీరు జాయిన్ కావండి కేజీహెచ్ అకాడమీలో అని చెప్పి. రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతుంటాయి, అప్డేట్స్ ఇస్తుంటాం. కానీ ఇంతవరకు ఇంత ఫ్యాకల్టీలు మీరు ఎక్కడ కూడా చూస్తుండరు. ఏదో రికార్డెడ్ క్లాసెస్ పెట్టి వినండి అని చెప్తుంటారు. అది చాలా తప్పు. ఎప్పుడో పూర్వకాలంలో రికార్డు చేసినవి మరి అవి క్వశ్చన్స్ వస్తావా అమ్మా? ఈరోజు లైవ్ మీ దగ్గరికి వచ్చినంటే దాని మీనింగ్ ఏంటంటే ఎట్లా చదవాలి అనే దాని గురించి కూడా చెప్పాలి. అప్డేట్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఎంత అప్డేట్స్ చదువుతారో పిల్లలు అంత షాకుల్లాగా తయారవుతారు. ఆ అంశాలను బేస్ చేసుకొని నువ్వు ఇదే జాబ్ కాదు, నువ్వు ఈ సిలబస్ను బేస్ చేసుకొని యూపీఎస్సీ జాబ్ కూడా కొట్టవచ్చు. తెలుసా? యూపీఎస్సీ జాబ్ కూడా కొట్టవచ్చు. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఒక మంచి ఇన్స్టిట్యూషన్ను మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడే విజయం అనేది 70% వచ్చినట్లు. అంతే. ఒక 30% మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే, ఇంకా నిజం చెప్పాలంటే. కాబట్టి అద్భుతమైన ఫ్యాకల్టీ బృందం ఉంది. మీకు ఏదో కోచింగ్ వరకే మీ దగ్గర ఉంటామని కాదు, జాబ్ వచ్చేంత వరకు మీ దగ్గర మేముండి మిమ్మల్ని ఉత్సాహపరచడంలో మా కర్తవ్యం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు బాగా గుర్తుపెట్టుకోండి, మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. 100% సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్లో మీరుండాలి, మేముండాలి. మీ తల్లిదండ్రులు కూడా అందులో పార్టిసిపేషన్ అయ్యి జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ పాదాలు కూడా మొక్కాలి మీరు. ఎందుకంటే ఇంత సపోర్ట్ చేస్తున్నది వాళ్ళే కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇది సిలబస్ ఓవరాల్గా. మరి నా సిలబస్ అంటే నేను చెప్పేటటువంటి పేపర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే, నేను డీల్ చేసేటటువంటి పేపర్ ఏది అంటే ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజము అని పిలుస్తారు తెలుగులో. ఏమంటారు? భారతీయ సమాజం అని పిలుస్తారు. నేను డీల్ చేసేటటువంటి సబ్జెక్ట్ ఏది అంటే భారతీయ సమాజము అన్న పాయింట్ మీరు పెట్టుకోవాలి. సార్ మరి మీ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి? 30 మార్కులు వస్తాయి. ఎన్ని వస్తాయి? 30 మార్కులు వస్తాయి. కాబట్టి విద్యార్థులు బాగా గుర్తుపెట్టుకోండి, మంచిగా ప్రిపరేషన్ కొనసాగించండి. అప్డేట్స్ ఏమైనా ఉంటే నోట్స్ రాసుకోండి. చాలా క్లియర్గా, చాలా పర్ఫెక్ట్గా మీకు నోట్స్ చెప్పే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? ఇప్పుడు సిలబస్ తీసుకుందాం, నోట్ చేసుకోండి. నేను చెప్పేటప్పుడు కంపల్సరీ ఒక నోట్స్, ఒక పెన్ను పెట్టుకోండి. సపరేట్గా ఒక నోట్స్ దానికే కేటాయించండి. సరేనా? సిలబస్ ఇండియన్ సొసైటీ, ఇండియన్ సొసైటీ సిలబస్, ఇండియన్ సొసైటీ సిలబస్, ఇండియన్ సొసైటీ సిలబస్. అందులో ఫస్ట్ సెక్షన్ ఇండియన్ సోషల్ స్ట్రక్చర్, ఇండియన్ సోషల్ స్ట్రక్చర్, ఇండియన్ సోషల్ స్ట్రక్చర్.
ఇండియన్ సోషల్ స్ట్రక్చర్. అందులో సబ్ టాపిక్స్ నోట్ చేసుకోండి. సబ్ టాపిక్స్ క్యాస్ట్. క్యాస్ట్ మీన్స్ కులం. క్యాస్ట్. నెక్స్ట్ ఫ్యామిలీ. ఫ్యామిలీ కుటుంబం. 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 మ్యారేజ్. మ్యారేజ్. వివాహం. వివాహం. నెక్స్ట్ కిన్షిప్. కిన్షిప్ బంధుత్వం. బంధుత్వం. రిలీజియన్. రిలీజియన్ మతం. మతం. ట్రైబ్స్. ట్రైబ్స్ గిరిజనులు. 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 ఉమెన్. ఉమెన్ మహిళలు. 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 ఎథ్నిసిటీ. ఎథ్నిసిటీ. ఎథ్నిసిటీ మీన్స్ జాతి. ఇదంతా సిలబస్. ఓకేనా? ఆ సిలబస్ మొత్తం కూడా ఒకసారి చూసుకోండి. ఎథ్నిసిటీ. ఓకేనా? ఆ సిలబస్ మొత్తం కూడా ఇది ఫస్ట్ సెక్షన్. ఈ ఫస్ట్ సెక్షన్లో మొత్తం ఎన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి? 8 సబ్ టాపిక్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి సబ్ టాపిక్స్? 8 సబ్ టాపిక్స్ అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తాయి. ఓకేనా? 8 సబ్ టాపిక్స్ ఉన్నాయి అక్కడ. ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే, సార్ ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ అంటే భారతీయ సామాజిక నిర్మితి అని పిలుస్తారు. దాన్ని కూడా తెలుగు రాయమంటారా? రాస్తాం. భారతీయ సామాజిక నిర్మితి అని పిలుస్తారు. ఓకే, భారతీయ సామాజిక నిర్మితి అని పిలుస్తారు. భారతీయ సామాజిక నిర్మితి అని చెప్పి మెన్షన్ చేయడం జరుగుతుంది. భారతీయ సామాజిక నిర్మితి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. భారతీయ సామాజిక నిర్మితి అనేది దాని యొక్క టైటిల్ అమ్మ. మొత్తము ఎన్ని రాసిన మీకు? 8 సబ్ టాపిక్స్ ఉన్నాయి. మరి గతంలో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి తెలుసా? ఈ ఫస్ట్ యూనిట్ నుంచి లేదా ఫస్ట్ సెక్షన్ నుంచి ప్రీవియస్ ఏపీపీఎస్సి గ్రూప్ 2లో 11 క్వశ్చన్లు అడిగిండు వాడు. తెలుసా? 11 క్వశ్చన్లు అడిగిండు. నేను ఏమన్నా ఇందాక 18 మార్కులు వస్తే క్వాలిఫై అని చెప్పిన, అవునా? మరి ఏపీపీఎస్సి గ్రూప్ 2లో 18 మార్కులు వస్తే క్వాలిఫై అన్నప్పుడు 11 మార్కులు ఫస్ట్ యూనిట్ నుంచే అడిగిండు వాడు. 11 క్వశ్చన్లు అడిగిండు. ఇంకా ఒక 7 రాయలేరా మీరు? చెప్పండి. ఒక 7 బిట్లు చేయలేడా? సెకండ్ థర్డ్ యూనిట్ నుంచి కూడా వచ్చినాయి బిట్లు. చెప్తా. ఒక ఫస్ట్ యూనిట్ నుంచే 11 క్వశ్చన్లు వచ్చినాయంటే ఇంకొక 7 క్వశ్చన్లు అమ్మా. ఆ 7 క్వశ్చన్లు మీరు చేయలేరా చెప్పండి?
18 మార్కులు వస్తే ప్రీవియస్ ఏపీపీఎస్సి గ్రూప్ 2లో క్వాలిఫై అయ్యిండ్రు వాళ్ళు. ఇప్పుడు మనము చూద్దాం ఏంటిది సార్ క్యాస్ట్ అంటున్నా. క్యాస్ట్ అంటే అర్థం ఏంటిది? కులం. ఫ్యామిలీ అంటే కుటుంబం, మ్యారేజ్ అంటే వివాహం, కిన్షిప్ అంటే బంధుత్వం, రిలీజియన్ అంటే మతం, ట్రైబ్స్ అంటే గిరిజనులు, ఉమెన్ అంటే మహిళలు, ఎథ్నిసిటీ అంటే జాతి అని పిలుస్తున్నాం. ఇప్పుడు ఓవరాల్గా మనము ఎక్కడి నుంచి 11 క్వశ్చన్లు అడిగింది తెలుసా? 11 క్వశ్చన్లు ఎక్కడి నుంచి వచ్చినవి అంటే చూద్దాం. క్యాస్ట్ మీద, అదేవిధంగా క్యాస్ట్ మీద, ఫ్యామిలీ మీద అసలు క్వశ్చన్సే ఇవ్వలేదు. ఈ మ్యారేజ్ అని ఉంది కదా, ఈ మ్యారేజ్ అనే దాని మీద 2 క్వశ్చన్లు వచ్చినాయి. ఒక్క మ్యారేజ్ అనే టాపిక్ మీదనే 2 క్వశ్చన్స్ అడిగిండు. ఏంటి సార్? ఒకటి వచ్చేసి సంప్రదింపుల ద్వారా వివాహము అని ఒకటి ఉంటుంది. సంప్రదింపుల ద్వారా వివాహము, ఇది మన క్లాస్ నోట్స్లో క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఈ సంప్రదింపుల ద్వారా వివాహం అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? హో అనేటటువంటి ఒక గిరిజన తెగ ఉంటుందమ్మా. హో అనేటటువంటి గిరిజన తెగలు వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు సార్? హో అనే గిరిజన తెగలు చూస్తే ఒడిస్సాలో ఉంటారు, బీహార్లో ఉంటారు, మధ్యప్రదేశ్లో ఉంటారు, అదేవిధంగా చోటా నాగపూర్లో కూడా వీళ్ళు ఉంటారు. ఎక్కడ ఉంటారు? చోటా నాగపూర్లో కూడా వీళ్ళు ఉంటారు. ఈ హో అనే గిరిజన తెగలో కన్సల్టెన్సీ మ్యారేజ్ అని పిలుస్తారు. అంటే సంప్రదింపుల ద్వారా వివాహం అన్నది జరుగుతుంది. మరి హో అనే గిరిజన తెగలో సంప్రదింపుల ద్వారా వివాహం జరుగుతుంది కదా, అలా సంప్రదింపుల ద్వారా జరిగేటటువంటి వివాహాన్ని ఏమని పిలుస్తారని ఏపీపీఎస్సి గ్రూప్ 2లో అడిగిండమ్మా. 10 రకాల బుక్కులు చదివినా దొరకదు. మరి తెలుగు అకాడమీ బుక్ చదివితే దొరుకుతుంది. ఈ హో అనే గిరిజన తెగలో సంప్రదింపుల ద్వారా వివాహం జరుగుతుంది కదా, ఆ వివాహాన్ని ఏమని పిలుస్తారు అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. ఆ వివాహాన్ని ఏమని పిలుస్తారు అంటే డికు అంది అనే పదజాలంతో పిలుస్తారు. ఏమంటారు? డికు అంది అని పిలుస్తారు. ఈ బిట్టు మొన్న అడిగిండు. ఒక మ్యారేజ్ అనే టాపిక్లోనే 2 క్వశ్చన్లు అడిగిండు. వాడు ఎట్లా అడిగిండు చూడండి. క్వశ్చన్స్ చాలా అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. నువ్వు ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్కటి ఇస్తే సరిపోతుంది కదమ్మా. కానీ వీడు ఒకటే టాపిక్ మీద 2 క్వశ్చన్స్ అడిగినట్టే ఎంత ఆశ్చర్యం. ఈ సంప్రదింపుల ద్వారా వివాహం అనేది హో అనే గిరిజన తెగలో జరుగుతుంది. ఈ హో అనే గిరిజన తెగలో జరిగితే ఆ వివాహ రూపాన్ని ఏమని పిలుస్తారు అంటే డికు అంది అని పిలుస్తారు. ఏమంటారు? డికు అంది అని పిలుస్తారు. ఈ హో అనే ట్రైబల్ గ్రూప్స్ ఒడిస్సాలో ఉంటారు, బీహార్లో ఉంటారు, తర్వాత వెస్ట్ బెంగాల్లో కనిపిస్తారు, చోటా నాగపూర్లోని ఎత్తైన కొండ ప్రాంతాలు ఉంటాయి కదా, అక్కడ కూడా కనిపిస్తారు వీళ్ళు. అలా మొత్తము వీళ్ళు కనిపిస్తారు. దీన్ని డికు అంది అని. సార్ సంప్రదింపుల ద్వారా వివాహం అంటే ఏంటి మనకు తెలియదా? తెలుసా లేదా? సంప్రదింపుల ద్వారా వివాహము అంటే కన్సల్టెన్సీ మ్యారేజ్. ఇప్పుడు వివాహాలన్నీ ఎట్లా జరుగుతున్నాయేమో, ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక అబ్బాయి సాఫ్ట్వేర్గా హైదరాబాదులో పనిచేస్తున్నాడు లేదా బెంగళూరులో పనిచేస్తున్నాడు. ఆ పిల్లగాడికి ఊర్లో ఉన్న తల్లిదండ్రులు ఏం చెప్తారమ్మా? ఎవరో ఒక పర్సన్ వాళ్ళ ఊరోడో లేకపోతే పక్క ఊరోడో ఎవరెవరో వాళ్ళందరూ ఏం చెప్తారు? ఇట్లా మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, ఎక్కడన్నా ఒక అమ్మాయి ఉంటే చూడు అని చెప్తారు. అవునా? అప్పుడు ఆ ఊర్లో ఉన్న ఆ పర్సన్ ఏం చేస్తాడు? పక్క విలేజ్లో అక్కడ ఇక్కడ మొత్తం తిరిగి ఈ అబ్బాయి యొక్క డీటెయిల్స్ అమ్మాయికి, అమ్మాయి యొక్క డీటెయిల్స్ మొత్తం ఇస్తారు. ఆ మధ్యలో ఉన్న పర్సన్ ఉన్నాడు కదా, ఆయననే మనము మ్యారేజ్ బ్రోకర్ అంటారు. మ్యారేజ్ బ్రోకర్ అనొచ్చు. అచ్చమైన తెలుగులో పెళ్ళిళ్ళ పేరయ్య అనే పదజాలం కూడా వాడతారు. పెళ్ళిళ్ళ పేరయ్య అంటారు.
అలా సంప్రదింపుల ద్వారా వివాహము మన సైడ్ జరుగుతుంది, ట్రైబల్ ఏరియాస్లో కూడా జరుగుతుంది. మన దగ్గరనేమో పెద్దగా పదాలు ఏం లేవు, కానీ అక్కడ జరిగితే ఆ పదాలను ఏదంటే డికు అంది అనే పదజాలంతో పేర్కొనడం జరుగుతుంది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? డికు అంది అనే పదం వాడతారు. ఇంకో క్వశ్చన్ ఏమడిగింది మరి? మ్యారేజ్లో ఇంకో క్వశ్చన్ వచ్చిందని చెప్పిన కదా, ఇంకొక బిట్ ఏమడిగింది సార్ అంటే ఒకసారి చూద్దాం. ఇంకొక బిట్ ఏమడిగిండు అంటే పార్సీల వివాహం మరియు విడాకుల చట్టం. పార్సీల వివాహం మరియు విడాకుల చట్టం. పార్సీల వివాహం విడాకుల చట్టము 1936 1936 ప్రకారము మ్యారేజ్ విడాకులు కూడా ఉంది. ఇది మొన్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఒక వివాహం అనే టాపిక్ మీద 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఒక వివాహం అనే టాపిక్ మీదనే ఎన్ని క్వశ్చన్స్ అడిగినని చెప్పిన 2 బిట్లు వచ్చినాయి. కాబట్టి అభ్యర్థులు గమనించండి, ఓకేనా? ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చూద్దాం. మ్యారేజ్ మీద 2 క్వశ్చన్లు అడిగిండు. ఆ 2 క్వశ్చన్స్ ఏంటివన్నది మీకు నేను వివరించిన తర్వాత కిన్షిప్ మీద ఏమైనా బిట్స్ వచ్చినాయా సార్? మరి కిన్షిప్ అంటే బంధుత్వం. సాధారణంగా మనకు బంధుత్వం అనేది ఎలా ఏర్పడుతుంది? బంధుత్వం అంటే బంధుత్వం ఎలా ఏర్పడుతుంది? వివాహం ద్వారా కావచ్చు, రక్త సంబంధాల ద్వారా కావచ్చు, దత్తత సంతానం చేత మనకు కుటుంబం ఏర్పడుతుంది, బంధుత్వం కూడా ఏర్పడుతుంది, అంతే కదా? మరి బంధుత్వం మీద ఎలాంటి క్వశ్చన్స్ ఇవ్వలేదు. రిలీజియన్ అంటున్నా, మతం మీద ఎన్ని క్వశ్చన్లు అడిగింది తెలుసా? షాక్ అవుతారు. మతం మీద ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి సార్ అంటే 5 క్వశ్చన్లు అడిగాడు. ఓన్లీ రిలీజియన్ టాపిక్ మీదనే 5 క్వశ్చన్స్ వచ్చినాయి. మరి ఆ క్వశ్చన్స్ ఏంటివి ఒక్కొక్కటి చూద్దాం. మతం మీద అడిగిన క్వశ్చన్స్ 5 అన్నా కదా. ఆ ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగిండో తెలుసా? భారతదేశంలో హిందువులు, ఇస్లాంలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, అదేవిధంగా జుడాయిజం అని చెప్పి మరొక మతం ఉంది. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే మన దేశంలో పార్సీలు లేరు, జుడాయిజం లేదు అన్న పాయింట్ చెప్తారు. జుడాయిజం కూడా లేదు. మరి హిందువుల నుంచి జుడాయిజం వరకు ఒకసారి మనం చూస్తే ఏంటి సార్? ఓవరాల్గా మనం చూస్తే మరి ఏం జరుగుతుంది? ఓవరాల్గా మనం చూస్తే హిందువుల నుంచి జుడాయిజం వరకు ఓవరాల్గా మనం అబ్జర్వేషన్ చేస్తే ప్రతి మతంలో కూడా ఆచారాలు ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి, కట్టుబాట్లు ఉంటాయి, ఆయా మతానికి సంబంధించిన విలువలు కూడా ఉంటాయి. ఉంటాయా? ప్రతి దాంట్లో కూడా వాటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు చూద్దాం. మరి ఇందులో మైనారిటీలు ఎవరు చెప్పండి? హూ ఆర్ మైనారిటీస్ ఇన్ ఇండియా? కామెంట్ చేయండి అమ్మా. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అంటున్నాం. హూ ఆర్ మైనారిటీస్ ఇన్ ఇండియా? హూ ఆర్ మైనారిటీస్ ఇన్ ఇండియా? చెప్పండి. ఈ పక్కన చిన్నగా ఉంది, అది జూమ్ చేసుకోక రాదా? వాళ్ళు ఏం పెట్టిండ్రో చదవనీకే.
మరి హూ ఆర్ మైనారిటీస్ ఇన్ ఇండియా కామెంట్ చేయండి. లాకేం లేదు కదా. ఓకే, హూ ఆర్ మైనారిటీస్ ఇన్ ఇండియా చెప్పండి అమ్మా. మీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ పావని గారు. ఓకే, వెరీ గుడ్. మస్తాన్ వలి ఎక్సెప్ట్ హిందూస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. చాలామంది పాపులేషన్ తక్కువగా ఉన్న వాళ్ళు అంటే ఇస్లాం తప్పమ్మా, ఇస్లాం తప్పు. బౌద్ధులు, సిక్కులు, పార్సీలు, హిందువులు సార్ అంటారు, తప్పు. ఓకే, మీరు చాలా వరకు బాగా బేసిక్స్, అదే బేసిక్స్ నుంచే క్వశ్చన్స్ అడిగానని చెప్పాను కదా, వాటి మీదనే క్వశ్చన్స్ వస్తున్నాయి. సరే చూద్దాం. హూ ఆర్ మైనారిటీస్ ఇన్ ఇండియా? ఎవరు సార్ మైనారిటీలు అంటే ఒకరో ఇద్దరో కరెక్ట్ చేసిండ్రు. హిందువులు ఒక్కటి తీసేస్తున్నాం. హిందువులు ఒక్కటి తీసేస్తే ఆల్ రిలీజియన్స్ ఆర్ కాల్డ్ మైనారిటీస్ అంటారు. మైనారిటీస్, ఆల్ రిలీజియన్స్ ఆర్ కాల్డ్ మైనారిటీస్ అంటారు. ఓకేనా? అంటే హిందూ మతం ఒక్కటి తీసేస్తే మిగిలిన మతాల వాళ్ళందరూ కూడా ఎవరు? మైనారిటీస్. 2014లో జైనులను కూడా మైనారిటీ హోదా కల్పించిండు. పార్సీ వరకు తీసుకోవాలి. ఇస్లాంలో క్రైస్తవ, సిక్, బుద్ధిజం, జైనిజం, పార్సీ, టోటల్ రిలీజియన్స్ ఆర్ కాల్డ్ మైనారిటీస్ అన్న పాయింట్ చెప్తారమ్మా. ఓకేనా? మైనారిటీస్ అంటారు. ఓకే, ఇప్పుడు మతం మీద 5 క్వశ్చన్లు అడిగినని చెప్పినా కదా, ఆ 5 క్వశ్చన్లు ఏంటివి అన్నది చూద్దాం. తెలిస్తే కామెంట్ సెక్షన్లో కూడా మీరు పెట్టొచ్చమ్మా, చూద్దాం. ఆ 5 క్వశ్చన్స్ ఎట్లా అడిగిండో ఒక్కొక్కటి మనం చూద్దాం. ఒక్క ఏపీపీఎస్సి గ్రూప్ 2లో మతం అనే టాపిక్ మీద దాదాపుగా 5 క్వశ్చన్లు అడిగిండు అంటున్నా. 5 క్వశ్చన్లు ఎట్లెట్లా అడిగిండు సార్ వాళ్ళు, చూద్దాం. ఒకటి, ఇప్పుడు హిందూ మతం నుంచి చాలామంది క్రైస్తవ మతంలోకి వెళ్తున్నారు. హిందూ మతం నుంచి చాలామంది ఇస్లాం మతంలోకి కూడా వెళ్తున్నారు. ఎవరు వెళ్తున్నారు? ఎవరంటే వాళ్ళు వెళుతున్నారు, ఫలానా అని చెప్పనీకి లేదు కదా. హిందూ మతంలో ఉండేటటువంటి నిమ్న కులాలకు సంబంధించిన కొంతమంది దళితులు ఇస్లాం మతంలోకి వెళ్తున్నారు, క్రైస్తవ మతంలోకి కూడా వెళ్తున్నారు. ఇస్లాం మతంలోకి వెళ్తున్నారు, క్రైస్తవ మతంలోకి కూడా వెళ్తున్నారు. ఇలా వెళుతున్నప్పుడు ఆర్య సమాజ్ అని ఒకటి ఉంటుంది. ఏంటిదమ్మా అది? ఆర్య సమాజ్ అంటారు. ఆర్య సమాజ్. ఈ ఆర్య సమాజ్ వాళ్ళు ఒక మూమెంట్ అనేది స్టార్ట్ చేసిండ్రు. ఎవరు? ఆర్య సమాజ్ వాళ్ళు ఒక మూమెంట్ అనేది స్టార్ట్ చేసిండ్రు. ఏ మూమెంట్ స్టార్ట్ చేసిండ్రు? హిందూ మతానికి సంబంధించిన వాళ్ళే మీరు క్రైస్తవ మతంలోకి ఎలా పోతారు? ఇస్లాం మతంలోకి ఎలా పోతారు? వెంటనే పోయిన వాళ్ళంతా కూడా తిరిగి హిందూ మతంలోకి రావాలి. ఎవరెవరైతే హిందూ మతంలో నుంచి వేరే మతాలలోకి కన్వర్జేషన్ జరిగిందో తిరిగి మీరందరూ కూడా హిందూ మతంలోకి రావాలి అని చెప్పి ఆర్య సమాజ్ వాళ్ళు ఒక మూమెంట్ స్టార్ట్ చేసిండ్రు. ఆ మూమెంట్ పేరేంటిది సార్ అంటే శుద్ధి ఉద్యమం అని పిలుస్తారు. శుద్ధి ఉద్యమం. షూ కూడా రాయొచ్చు, ఇది కరెక్ట్ వర్డ్. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలానే ఇచ్చాడు. ఓకేనా? ఆర్య సమాజ్ వాళ్ళు స్టార్ట్ చేసిన మూమెంట్ ఏది అంటే శుద్ధి మూమెంట్ అని చెప్తారు. ఇది ఫస్ట్ క్వశ్చన్, రిలీజియన్ మీద అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్. తర్వాత సెకండ్ క్వశ్చన్ తీసుకుందాం.
ఈ పార్సీలు ఉన్నారు కదా, ఈ పార్సీలు వీళ్ళ మీద 2 క్వశ్చన్లు అడిగిండమ్మా, వాళ్ళ మీద 2 క్వశ్చన్లు వచ్చినాయి. పార్సీ మతం మీద ఎలాంటి క్వశ్చన్లు అడిగిండో చూద్దాం. ఇప్పుడు ప్రతి హిందూ మతం నుంచి జుడాయిజం వరకు ఉంది కదా, ప్రతి మతంలో కూడా ఎవరైనా ఒక పర్సన్ చనిపోతే ఏం జరుగుతుందమ్మా? నేలలో పూడ్చిపెట్టడం, లేకపోతే మంటలో కాల్చడం, ఇదంతా జరుగుతుంటుంది కదా. నేలలో పూడ్చిపెట్టడం, మంటల్లో కాల్చడం, ఇదంతా జరుగుతుంటుంది. కానీ కొందరిని నార్త్ ఇండియాలో ఏం చేస్తారు తెలుసా? ఆ డెడ్ బాడీని తీసుకొని వెళ్ళి వాటర్లో కూడా విసిరి వేస్తారు, వాటర్లో పారేస్తారు. ఆ ప్రదేశాల్లో ఆ నీరు కొట్టుకుపోతుంటుంది కదా, ఆ నీరు అలా మొత్తం ఆ డెడ్ బాడీ ఎక్కడో దగ్గర అంతమైపోతుంది. కానీ పార్సీ మతంలో డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఉంటాయి, డిఫరెంట్ కల్చరలైజేషన్ కూడా ఉంటుంది. ఏం చేస్తారు మరి వాళ్ళు? ఒకసారి చూద్దాం. ఒక ఎత్తైన గుట్టపైకి, ఇదంతా కూడా రాళ్ళు అనుకుందాం, ఒక ఎత్తైన గుట్టపైకి డెడ్ బాడీని తీసుకెళ్తారు. ఆ రాతి బండ మీద శవాన్ని పడుకోబెడతారు. ఒక వ్యక్తి చనిపోయిండు, పార్సీ మతానికి చెందిన వ్యక్తి చనిపోయిండు. ఆ వ్యక్తి ఏం చేసిండు సార్ అంటేనేమో, ఒక ఎత్తైన గుట్టపైకి తీసుకొని వెళ్ళి ఒక రాతి బండ మీద డెడ్ బాడీని పడుకోబెట్టిండ్రు. ఓకేనా? ఆ డెడ్ బాడీని పడుకోబెట్టిన తర్వాత ఏం జరిగింది మరి? డెడ్ బాడీని పడుకోబెట్టిండ్రు, ఏం జరిగింది? ఆ డెడ్ బాడీని పడుకోబెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే, తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, డెడ్ బాడీని తీసుకెళ్ళిన వాళ్ళు ఆవు మూత్రంతోన, కౌ యూరిన్, ఆవు మూత్రంతోన ఆ డెడ్ బాడీ మొత్తం కూడా ఏం చేస్తారు సార్ అంటే కడుగుతారు, అంటే స్నానం చేయించినట్లుగా చేయిస్తారు. ఒక తెల్లని బట్ట తీసుకొని ఆ బాడీ మొత్తం కూడా ఏం చేస్తారు సార్ అంటే మొత్తం కూడా తుడిచి ఎండలో డెడ్ బాడీని ఆరబెట్టి ఆ డెడ్ బాడీని మోసుకెళ్ళిన వాళ్ళందరూ ఉంటారు కదా, అదే కొండ మీద రాళ్ళు, అదేవిధంగా చెట్లు ఉంటాయి కదా, ఆ రాళ్ళ దగ్గర చెట్ల దగ్గర పోయి దాపెట్టుకుంటారు. ఆ రాళ్ళ దగ్గర చెట్ల దగ్గర పోయి దాచుకోవడం లేదా దాపెట్టుకోవడం అన్నది జరుగుతుంది. ఆ రాళ్ళ దగ్గర చెట్ల దగ్గర పోయి దాపెట్టుకుంటారు. ఆ డెడ్ బాడీని అలానే వదిలిపెడతారు. వదిలిపెట్టి కాకులు, గద్దలు, రాబందులు వచ్చి ఆ డెడ్ బాడీ పైన వాలి ఆ డెడ్ బాడీని తినడం అన్నది స్టార్ట్ చేస్తారు. అక్కడ రాళ్ళ దగ్గర చెట్ల దగ్గర దాపెట్టుకున్న వాళ్ళందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది పార్సీ మతం యొక్క మతాచారాలు. ఎందుకు అలా చేస్తుందంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు. ఎందుకు అని చెప్పనీకి కారణాలు లేవు, వాళ్ళ సాంప్రదాయం అంతే. ఇప్పుడు హిందూ మతంలో ఎందుకు నెలలో పూడ్చిపెడతావంటే ఏమైనా చెప్తావా? ఇది మా ఆచారం అంటావు. ఎందుకు కాలుస్తున్నావంటే ఇది మా ఆచారం అని అంటావు. అంతే తప్ప ఇంకా ఏమైనా చెబుతుంటావా? చెప్పడానికి వీలు లేదు కదా, అది అన్నమాట. అయితే ఇదంతా మన క్వశ్చన్ ఏమడిగింది? ఇదంతా క్వశ్చనే కాదు, మరి ఏమడిగింది ఆయన? ఈ వృత్తాకార ప్రదేశాన్ని ఏమంటారని చెప్పి క్వశ్చన్ అడిగిండు. అంటే ఆ డెడ్ బాడీని పడుకోబెడితే ఆ ప్రదేశం ఉంటుంది కదా, ఆ వృత్తాకార నిర్మాణాన్ని ఏమని పిలుస్తారు అంటే దక్మా అని పిలుస్తారు. ఏమంటారు సార్ అంటే దక్మా అనే పదజాలంతో పిలుస్తారు, దక్మా అంటారు. తర్వాత పార్సీ మతానికి సంబంధించి ఇంతకుముందే మీకు చెప్పిన కదా, పార్సీల వివాహము విడాకుల చట్టము ఎప్పుడని చెప్పిన మీకు ఇందాక 1936 అని చెప్పిన. 1936 పార్సీల వివాహము విడాకుల చట్టం 1936 ప్రకారం భార్యాభర్తలు విడిపోవచ్చు. 3 క్వశ్చన్లే కదా. 4వ క్వశ్చన్ ఏమడిగిండు అంటే వరకట్న నిషేధ చట్టం అని అడిగిండు. వరకట్న నిషేధ చట్టం ఎప్పుడు అంటే 1961 జూలై 1. ఇంకొక క్వశ్చను, ఇస్లాం మతంలో విడాకుల పద్ధతి ఉంది కదా, 2017లో సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత తలక్ ఈ అహ్సన్
ఇహ్సాన్ అనేటటువంటి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి మీద క్వశ్చన్ అడిగి మొత్తం 5 క్వశ్చన్లు అడిగిండు. ఒక్క మతం మీదనే 5 బిట్లు అడిగిండంటే క్వశ్చన్ పేపర్కి నాణ్యత ఉందామో చెప్పండి? నాణ్యత లేనే లేదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. అంటే ఇక్కడ మనము 5 క్వశ్చన్లు అడిగినమ్మా, మ్యారేజ్ మీద 2 అన్న, 7 బిట్లే కదా సార్. అక్కడ మ్యారేజ్ దగ్గర పార్సీ రాస్తుంది, ఇక్కడ పార్సీ రాస్తుంది అంటే 6 అవుతాయి కదా సార్. అంటే ఇంకొక బిట్టు మ్యారేజ్ మీద అడిగిండు. ఏ సార్ అంటే మలినోస్కీ అనేటటువంటి ఒక పర్సన్ ఉంటాడు. మలినోస్కీ ఇతడు చెప్పిన డెఫినేషన్ మీద క్వశ్చన్ అడిగాడు. మొత్తము చూడండి ఎన్ని క్వశ్చన్స్ అయినాయి. అక్కడ 2, ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే 5, మొత్తం 7 క్వశ్చన్లు. మ్యారేజ్ మీద 2, మతం మీద 5, 7 బిట్లు అడిగిండు. అంటే ఎంతగానం చూడండి అమ్మా. అందుకే ఫస్ట్ యూనిట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ యూనిట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఇది ఫస్ట్ యూనిట్. అంటే మతం అనే టాపిక్ మీద ఎలా చదవాలన్నది ఇది ఓవరాల్గా. మతం అనే దాని మీద క్వశ్చన్స్ వచ్చినాయి. తర్వాత ట్రైబ్స్ ఉంది కదా, ఈ ట్రైబ్స్ అనే దాని మీద ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి సార్ అంటే 2 క్వశ్చన్స్ అడిగిండు ట్రైబ్స్ మీద. ఆ 2 క్వశ్చన్స్ ఏంటివి అంటే ఒకటి వచ్చేసి గ్జా అనేటటువంటి ఒక కమిషన్ మీద బిట్ అడిగిండు. తర్వాత భారతదేశంలో ఉండేటటువంటి గిరిజన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మెయిన్ ట్రైబల్ గ్రూప్స్ మీద బిట్ అడిగిండు. మెయిన్ ట్రైబ్స్ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అన్నది జరిగింది. ఓకేనా? ఇది అంటే ట్రైబ్స్ మీద 2 క్వశ్చన్లు, మ్యారేజ్ మీద 2, రిలీజియన్ మీద 5. 5 + 2 7 కదా. ఈడ 2 ఎన్నా 9 క్వశ్చన్లే. ఇంకా 2 క్వశ్చన్లు కాదు సార్ 11 అన్నారు మీరు. చూద్దాం, మొత్తం 9 బిట్లే. మహిళల మీద 2 క్వశ్చన్లు వచ్చినాయి. 9 + 2 ఎంత? 11 క్వశ్చన్లు. మహిళల మీద ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగిండు అంటే 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్ మీద బిట్ అడిగిండు. 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు 2023లో తీసుకురావడం జరిగిందమ్మా. 2023లో మహిళలకు చట్టసభల్లో, అసెంబ్లీలో కావచ్చు, అదేవిధంగా లోక్సభలో 33% రిజర్వేషన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ప్రొవైడింగ్ ఫర్ ఉమెన్స్. ఈ 33% రిజర్వేషన్ బిల్లు 2023లో ఆమోదం లభించింది. 2029 ఎలక్షన్స్ నుంచి అమల్లోకి రానుంది. నారీ శక్తి వందన్ అధినియం అనేటటువంటి పేరుతో దీన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఏ రాజకీయ పార్టీ అయితే ఎలక్షన్లో పోటీ చేస్తుందో తప్పనిసరిగా 33 సీట్లు మహిళలకు కేటాయించాల్సిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 5 రాజకీయ పార్టీలు ఉన్నవి అనుకుందాం. 5 రాజకీయ పార్టీలు, ఒక్కొక్క రాజకీయ పార్టీ 33 మంది మహిళలకు అవకాశం కల్పించాలి అసెంబ్లీ ఎలక్షన్స్లో. అట్లా 5 రాజకీయ పార్టీలు ఒక్కొక్కరు 33 ఇచ్చుకుంటూ పోతే 160 నుంచి 170 మంది వరకు పోటీ చేస్తారు. 170 మంది వరకు ఏపీలోనే పోటీ చేస్తే తెలంగాణలో ఎంతమంది పోటీ చేస్తారు? మహారాష్ట్రలో ఎంతమంది పోటీ చేస్తారు? ఇప్పుడు రాష్ట్రాల పునర్విభజన జరుగుతుంది, నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది కాబట్టి ఇంకా ఆ సంఖ్య పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది కదా. మరి ఓవరాల్గా చూసినట్లయితే దేశం మొత్తంలో ఎంతమంది మహిళలు పోటీ చేయొచ్చు? వేల సంఖ్యలో మహిళలు పోటీ చేసి మహిళా సాధికారత సాధించడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారు అని గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇంకా భార్యలందరూ లోక్సభలో ఉంటారు, తర్వాత స్టేట్ అసెంబ్లీలో ఉంటారు. భర్తలు పాపము ఏం చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారమ్మా. రాబోయే యుగం అంతా కూడా మహిళా యుగమే అన్న విషయం గమనించాలి. 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్లు మీద ఒకటి అడిగిన క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏమడిగిండు? మరి ఇంకో క్వశ్చన్ ఏమడిగిండు అన్నది ఒకసారి మనం చూస్తే ఇంకొక బిట్ ఏమడిగిండు సార్ అంటే
శబరిమల కేసు మీద ఒక క్వశ్చన్ అడిగాడు. శబరిమల కేసు మీద ఒక బిట్ వచ్చింది. శబరిమల కేసు అంటే ఏం చెప్పొచ్చు? శబరిమల కేసు, శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం అనేది లేదు. ఒక వయసు వచ్చిన తర్వాత శబరిమల ఆలయంలోకి మహిళలు వెళ్ళకూడదు. 10 years బిలో, 50 years అబోవ్, నీ ఇష్టం, వెళ్ళు, నో ప్రాబ్లం. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, పుబర్టీ ఏజ్లో, లేకపోతే అండాలు విడుదలవుతున్నప్పుడు, ఋతుచక్రం విడుదలవుతున్న సమయంలో కేరళ రాష్ట్రంలో ఉండేటటువంటి ఈ శబరిమల ఆలయంలోకి వెళ్ళకూడదు. మహిళలు వెళ్ళకూడదు అని కాదు, ఒక ఆచారం పెట్టింది అంతే. ఎందుకు వెళ్ళకూడదు? ఒక ఆమె ఉంటుంది. ఆమె పేరు ఏం పేరు సార్ అంటే తృప్తి దేశాయ్. ఈ తృప్తి దేశాయ్ అనేటటువంటి ఒక మహిళ కాంట్రవర్సీ, బాగా అంటే బాగా కాంట్రవర్సీ అమ్మ. controversy.com కొడితే ఈమె వస్తుంది, అట్లా ఉంటుంది ఈమె. ఎందుకు వెళ్ళకూడదు? శబరిమల ఆలయంలోకి మహిళలు పోతే నష్టమేంది? 6 బయట మసీదులు ఉన్నాయి. మసీదులో అబ్బాయిలు వెళ్ళి నమాజ్ చేస్తారు, పురుషులు వెళ్ళి నమాజ్ చేస్తారు కదా. మహిళలు వెళ్ళి ఎందుకు నమాజ్ చేయరు? మహిళలు వెళ్ళి ఎందుకు నమాజ్ చేయరు? శబరిమల ఆలయంలోకి ఎందుకు పోరు? అదేవిధంగా నమాజ్ చేయడానికి మహిళలు మసీదులోకి ఎందుకు పోరు? ఇలాంటివి ఆమె కాంట్రవర్సీ చేస్తుంటుంది. బాగా అంటే బాగా కాంట్రవర్సీ చేస్తుంది ఈమె. అయితే నేను వెళ్తా అని చెప్పి పోయింది ఆమె. పోయినప్పుడు ఏం చేసినంటే, ఎవరైనా అడ్డుకుంటారు కదా కామన్గా, ఆలయ ధర్మకర్తలు కావచ్చు, హిందూ సంఘాలు కొన్ని ఉంటాయి కదా, ఆర్గనైజేషన్స్, వీళ్ళంతా కలిసి ఏం చేసినంటే ఆమెను అడ్డుకున్నారు. మీరు వెళ్ళొద్దండి అని అడ్డుకున్నారు. నన్ను ఎందుకు మీరు అడ్డుకుంటారు? నన్ను ఎందుకు మీరు అడ్డుకున్నారని చెప్పి ఆమె సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఆమెను అడ్డుకుంటే ఆమె ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లే అని చెప్పింది. ఆమెను అడ్డుకోవడం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే అని చెప్పింది. లాస్ట్కు చేసేది ఏం లేక సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ భక్తి అనేది పురుషునికి ఒకలాగా, స్త్రీలకు మరొకలాగా ఉంటుందా? దేవుడే కదా. ఆఫ్టర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత అందరికీ మహిళలకు అవకాశం కల్పించడం అన్నది జరిగింది. ఆఫ్టర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఏం జరిగేస్తారంటే, దేవాలయంలోకి వెళ్ళిండ్రు, దర్శనం చేసుకున్నారు, వచ్చిండ్రు. మధ్య వయసు కలిగిన మహిళలు, వీళ్ళిద్దరూ కేరళ రాష్ట్రం గవర్నమెంట్ ఎంప్లాయీస్, అంతా 30 to 45 years బిలోనే వీళ్ళకు ఉన్నాయి. వెళ్ళిండ్రు, దర్శనం చేసుకున్నారు, వచ్చిండ్రు. ఇంతవరకు క్వశ్చన్ కాదమ్మా. మరి ఏమడిగింది సార్ క్వశ్చన్? ఏమడిగింది తెలుసా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత శబరిమల ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకున్న 2 మహిళల పేర్లు ఏమిటి అని అడిగాడు. ఎంత దారుణం చూడండి. మొత్తం చదువుకొని పోయినావు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఆలయంలోకి వెళ్ళినటువంటి 2 మహిళల పేర్లు ఏమిటి అని అడిగాడు. తెలిస్తే కామెంట్ చేయండి. అంత పాతోలే ఉన్నట్టున్నారు కదా. అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు కదమ్మా. చెప్పండి, పేర్లు చెప్పండి. చెప్పండి పేర్లమ్మా.
చెప్పు లలిత. చెప్పు. శబరిమల ఆలయంలోకి వెళ్ళిన ఇద్దరు మహిళల పేర్లు చెప్తారా? వాళ్ళ పేర్లు నోట్ చేసుకోండి. బిందు అమ్మిని కనకదుర్గ. బిందు అమ్మిని కనకదుర్గ. వాళ్ళ పేర్లు రాస్తున్నా చూడండి అమ్మా. ఒకరు బిందు అమ్మిని, బిందు అమ్మిని కనకదుర్గ. శబరిమల ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినటువంటి ఇద్దరు మహిళలు ఎవరు సార్ అంటే బిందు అమ్మిని కనకదుర్గ. ఓకేనా? వాళ్ళిద్దరి పేర్లు గుర్తుపెట్టుకోవాలి. మొన్న రీసెంట్గా వీళ్ళ పేర్ల మీద క్వశ్చన్స్ అడిగిండు అన్న విషయం చెప్తారమ్మా, కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎథ్నిసిటీ క్వశ్చన్స్ ఏం అడగలే అంటే ఫస్ట్ సెక్షన్ నుంచి ఎన్ని క్వశ్చన్లు అడిగిండని చెప్తున్నా ఇక్కడ 11 క్వశ్చన్లు వచ్చినాయి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సెక్షన్ సోషల్ ఇష్యూస్. సోషల్ ఇష్యూస్. సామాజిక సమస్యలు. సామాజిక సమస్యలు. ఓకేనా? అందులో టాపిక్స్ నోట్ చేసుకోండి. ఒకటి సోషల్ ఎక్స్క్లూజియన్, సోషల్ ఎక్స్క్లూజియన్. సామాజిక మినహాయింపు, సామాజిక మినహాయింపు. రెండు క్యాస్టిజం, కులతత్వం. కులతత్వం. నెక్స్ట్ కమ్యూనలిజం, కమ్యూనలిజం. మతతత్వం, మతతత్వం. రీజనలిజం, రీజనలిజం. ప్రాంతీయతత్వం, ప్రాంతీయతత్వం. వైలెన్స్, అగెనిస్ట్ ఉమెన్. మహిళలపై హింస, మహిళలపై హింస. అబ్లిక్ నేరాలు, నేరాలు. నెక్స్ట్ చైల్డ్ లేబర్, అండ్ అబ్యూస్. బాల కార్మికుల, బాల కార్మికులు దుస్థితి. నెక్స్ట్ సెవెంత్
యూత్ అన్రెస్ట్ అండ్ ఎజిటేషన్. యువత అశాంతి మరియు ఆందోళన. యువత అశాంతి మరియు ఆందోళన. ఇది సెకండ్ యూనిట్ అమ్మా. ఆల్మోస్ట్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 7 సబ్ టాపిక్స్ నేను ఇక్కడ రాసిన. ఓకేనా? సోషల్ ఎక్స్క్లూజియన్ సామాజిక మినహాయింపు, క్యాస్టిజం కులతత్వం, కమ్యూనలిజం మతతత్వం, రీజనలిజం ప్రాంతీయతత్వం, వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్ మహిళలపై హింస లేదా నేరాలు, చైల్డ్ లేబర్ అండ్ అబ్యూస్ బాల కార్మికులు వారి యొక్క పరిస్థితి, యూత్ అన్రెస్ట్ అండ్ ఎజిటేషన్ యువత అశాంతి మరియు ఆందోళన. యువత అశాంతి మరియు ఆందోళన. ఓకేనా? మొత్తం ఎన్ని ఉన్నాయి సెకండ్ సెక్షన్లో? సో మొత్తం టోటల్ సెక్షన్స్ 3 ఉంటాయి. సెకండ్ సెక్షన్లో మొత్తం సబ్ టాపిక్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 7 సబ్ టాపిక్స్ ఈజ్ దేర్. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 7 ఉన్నాయి. అవి చూద్దాం. మరి వీటి నుంచి క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి సార్ చూస్తే, సోషల్ ఎక్స్క్లూజియన్ మీద క్వశ్చన్స్ అనేవి ఏమీ ఇవ్వలేదమ్మా. క్యాస్టిజం కులతత్వం మీద పెద్దగా క్వశ్చన్స్ ఏమి అడగలేదు. మతతత్వం మీద కూడా క్వశ్చన్స్ ఏమి ఇవ్వలేదు. రీజనలిజం ప్రాంతీయ తత్వం ఉంది కదా, ఈ ప్రాంతీయ తత్వం మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అన్నది జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటిది అంటే, ఒకటి వచ్చేసి థార్ కమిషన్ అని ఉంటుంది 1948. ఈ థార్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు అంటే భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనేవి చాలా వరకు కావాలి. భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు అవసరం. మరి భాషా ప్రయుక్త రాష్ట్రాలు అవసరం అన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా దీనికి మద్దతు తెలిపిండు. థార్ కమిషన్ ఎదుట నిలబడి ఈయన ఏం చేసింది సార్ అంటే మెమరాండంను కూడా సమర్పించడం అన్నది జరిగింది. 1948 థార్ కమిషన్. తర్వాత ఏం జరిగింది సార్ అంటే, ఆ థార్ కమిషన్ ఇచ్చిన ఈయన మెమరాండం ఇచ్చిండు కదా, ఈ మెమరాండంలో పరిశీలన చేయాల్సిందిగా 3 వ్యక్తులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేసిండు. జేవిపి కమిటీ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేలు, పట్టాభి సీతారామయ్య. ఆ జేవిపి కమిటీ కూడా ఆల్మోస్ట్ ఏం చెప్పింది అంటే, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు మేమంతా కూడా ఓకే అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. దాని మీద బిట్ అడిగిండు. ప్రాంతీయ తత్వం మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగిందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ప్రాంతీయ తత్వంలో ఇంకొక క్వశ్చన్ ఏమడిగిండు సార్ అంటే, ఈ రీజనలిజం అనే కాన్సెప్ట్స్లో ఇంకొక బిట్ ఎక్కడి నుంచి అడిగిండు అని ఒకసారి చూస్తే మనకు ఇంకో క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే, ఈవి రామస్వామి నాయకర్ ఈయన ఏం చేసిందంటే, కేరళ రాష్ట్రంలోని వైకం అనేటటువంటి ఒక ప్రదేశం ఉంటుంది. కేరళ రాష్ట్రంలోని వైకం. ఈ కేరళ రాష్ట్రంలోని వైకం అనేటటువంటి ప్రాంతంలో ఈ యొక్క అన్టచబిలిటీ అంటే అంటరాని వారు ఊర్లోకి రాకూడదు, తర్వాత డ్రింకింగ్ వాటర్ తీసుకోకూడదు, ఇలా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు. వాళ్ళకు అక్కడ ఉండేటటువంటి అన్టచబిలిటీ పర్సన్స్కి టెంపుల్లోకి ఎంట్రెన్స్ ఇవ్వాలని, డ్రింకింగ్ వాటర్, ఇలా అనేక రకాల అంశాల గురించి కొట్లాడిండు. 2 రకాల క్వశ్చన్స్ రీజనలిజం మీద బిట్ అడిగిండు. ఈ వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్ మీద ఇంకా బిల్ మీదనే ప్రశ్నలు అడిగాను కానీ కొత్తగా ఏమి ఇవ్వలేదు. చాలా వరకు ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నిర్భయ ఇన్సిడెంట్ మీద బాగా చదవాలమ్మా. నిర్భయ ఇన్సిడెంట్ మీద బాగా చదవాల్సి వస్తుంది. అదేవిధంగా రీసెంట్గా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక విధానం ఏం జరిగింది సార్? విధానం అంటే ట్రైనీ డాక్టర్ మీద కూడా హత్య జరిగింది కదా, కొంతమంది వ్యక్తులు కలిసి ఆమెను రేప్ చేసి చంపారు కదా, ఆ డేటా గురించి మనం చదవాలి. ఇదంతా డేటా మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా?
తర్వాత చైల్డ్ లేబర్ అబ్యూస్ అంటున్నా, బాల కార్మికులకు సంబంధించి కూడా బిట్స్ వచ్చినాయి. హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి దీంట్లో ఒక క్వశ్చన్ అడిగిండు. తర్వాత పెన్సిల్ పోర్టల్ అని ఉంటుందమ్మా, పెన్సిల్ పోర్టల్. ఈ పెన్సిల్ పోర్టల్ అనేది కూడా ఒక క్వశ్చన్ అడిగిండు. 2017లో పెన్సిల్ పోర్టల్ను ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. ఓకేనా. ఇది పెన్సిల్ పోర్టల్ను 2017లో ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిండ్రు బాల కార్మికులకు సంబంధించి. ఈ డేటా మొత్తం కూడా ఇందులో చదవాల్సి వస్తుంది. ఇంకా యువత అశాంతి మరియు ఆందోళన అంటే ప్రస్తుతం భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా యువత ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. చాలామంది యువత ఏం చేస్తున్నారంటే బాగా ఎడ్యుకేషన్ చదువుతున్నారమ్మా, కానీ ఎడ్యుకేషన్కి తగిన విధంగా ఉపాధి అవకాశాలు దొరుకుతున్నవా సార్ అంటే దొరకడం లేదు. ఉపాధి అనాలి, జాబ్ అనకూడదు. ఉపాధి అవకాశాలు దొరకడం లేదు. అందుకే చాలామంది నిరుత్సాహపడుతున్నారు. ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంది. ప్రస్తుతం నేపాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినాయో తెలుసు కదమ్మా. లాస్ట్కు ఆ దేశ ప్రధానే తప్పించుకొని అబ్రాడ్ వెళ్ళిండు. అంటే భారతదేశంలోనూ ప్రపంచంలోనూ ఏం జరుగుతుంది సార్ అంటేనేమో ఓవరాల్గా మనం గమనించినట్లయితే ఈ యువతకు సంబంధించినటువంటి మార్గనిర్దేశకాలు చేయడం ఒకటి. ఏ దేశమైనా సరే, ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే, అది రాష్ట్రం కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా కావచ్చు, ఏదైనా ఒక స్కీమ్ తీసుకురావాలన్నా, ఏదైనా ఒక ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా ఆ దేశంలో ఉండేటటువంటి యువతను ఆధారంగా చేసుకొనే పథకాలు ప్రవేశపెట్టాలి అన్నది జరగాలి. లేదు నేను ఇష్టం వచ్చినట్లు పరిపాలిస్తా, ఇష్టం వచ్చినట్లు స్క్రాప్ చేస్తా, ఇష్టం వచ్చినట్లు క్రైమ్ చేస్తా అంటే నేపాల్లో ఏం జరిగిందో తెలుసు కదా. ఎక్కడ పడితే అక్కడ ఆ దేశానికి సంబంధించిన రాజకీయ నాయకులను రోడ్ల మీద పరుగులు పెట్టించి కుక్కను కొట్టినట్టు కొట్టింది అక్కడ, నిజం చెప్పాలంటే కొంతమందిని. అందుకే ఈ యువత ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నారు మరి. తర్వాత భారతదేశంలో యువత ఏ విధంగా జనాభా తగ్గుతుంది, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది. అందుకే పొలిటికల్ లీడర్స్ ఒకరిని కాదు ఒక 3-4 కనండి అని చెప్తున్నారు. అందుకే భారతదేశం రాబోయే తరంలో ఏజ్డ్ పాపులేషన్ విపరీతంగా పెరుగుతుంది, అదేవిధంగా యూత్ పాపులేషన్ అనేది తగ్గుతుంది అని చెప్తున్నారు. మొన్న రీసెంట్గా ఇరాక్లో కొంతమంది యువత ఏం చేసిందంటే అమ్మాయిలు రోడ్డు మీదకు బయటకు వచ్చి తాను వేసుకున్నటువంటి బురకా పద్ధతి ఉంటుంది కదా, ముసుగు పద్ధతి, పర్దా పద్ధతి అని చెప్తారు. ఆ పరదా పద్ధతిని వాళ్ళు మొత్తం కూడా బురకాను మొత్తం కూడా తీసేసి గాలలో ఎగరవేసి మాకు స్వాతంత్రం వచ్చింది, మాకు ఫ్రీడమ్ వచ్చిందని చెప్పి ఆ దేశం వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. ఎందుకు యువత ఆ విధంగా మారడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇలా అనేక రకాల అంశాల గురించి, ప్రెజెంట్ ఈవెంట్స్ మీద జరుగుతున్న అన్ని రకాల అంశాల గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఓవరాల్గా సెకండ్ సెక్షన్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. తర్వాత థర్డ్ సెక్షన్ తీసుకుందాం. థర్డ్ సెక్షన్ వచ్చేసి టైటిల్ ఏది అంటే సోషల్ ఇష్యూస్ లేదా సోషల్ పాలసీస్. లాస్ట్ వన్, సోషల్ పాలసీస్ అండ్ వెల్ఫేర్. సోషల్ పాలసీస్ అండ్ వెల్ఫేర్. సామాజిక విధానాలు, సంక్షేమం. సామాజిక విధానాలు మరియు సంక్షేమం. ఓకేనా. సామాజిక విధానాలు మరియు సంక్షేమం టాపిక్స్ తీసుకుందాం. ఫస్ట్ డెఫినేషన్స్. నిర్వచనాలు.
నిర్వచనాలు, ఉమెన్ పాలసీస్ అండ్ వెల్ఫేర్, మహిళా విధానాలు మరియు సంక్షేమం, ఉమెన్ పాలసీస్ అండ్ వెల్ఫేర్, చిల్డ్రన్ పాలసీస్ అండ్ వెల్ఫేర్, ఎస్సీ పాలసీస్ అండ్ వెల్ఫేర్, ఎస్టీ పాలసీస్ అండ్ వెల్ఫేర్, ఓబీసీ పాలసీస్ అండ్ వెల్ఫేర్, మైనారిటీ పాలసీస్ అండ్ వెల్ఫేర్. మొత్తం థర్డ్ యూనిట్లో ఎన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఒకసారి. థర్డ్ యూనిట్లో మొత్తము 7 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మొత్తం ఇక్కడ? 7 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఓకేనా? ఆ డేటా ఒకసారి చూసుకోండి, ఏమేమి ఉన్నాయనే దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం ఇప్పుడు. మరి ఇక్కడ ఓవరాల్గా మనం చూస్తే 7 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఓకేనా? ఒకటి వచ్చేసి డెఫినేషన్స్ అంటున్నాం. అంటే డెఫినేషన్స్ అంటే ఏంటి సార్? డెఫినేషన్స్ అనేది టాపిక్ అన్నది కాదు. ఆ థర్డ్ యూనిట్లో చాలామంది నిర్వచనాలు వస్తాయి. అంటే వాళ్ళు చెప్పినటువంటి నిర్వచనాల మీద, అంటే సామాజిక విధానాలు అంటే ఏమిటి, ఆ అంశాల మీద చాలా వరకు డెఫినేషన్స్ అనేటివి వస్తున్నాయి. వాటి గురించి చదవాలి. తర్వాత ఉమెన్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ అంటున్నా కదా, మహిళా విధానాలు మరియు సంక్షేమం, బాలల విధానాలు సంక్షేమం, ఎస్సీ పాలసీస్ అండ్ వెల్ఫేర్, తర్వాత ఎస్టీ పాలసీస్ అండ్ వెల్ఫేర్, ఓబీసీ పాలసీస్ అండ్ వెల్ఫేర్, తర్వాత వచ్చేసి ఆ డేటా గురించి చదవాలి. ఇది ఓవరాల్గా కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. మొత్తము 7 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ కరెక్ట్గా క్లాసెస్ వింటే 99% మిమ్మల్ని ఇక్కడే నేర్పించి బయటకు పంపిస్తాం. మొత్తం అప్డేట్స్, ఎందుకంటే పోయినసారి అంత టఫ్ వచ్చినా మన క్లాస్ నోట్స్ నుంచి 18 మార్కులు వచ్చినాయి. అంత టఫ్ వచ్చినా సరే 18 మార్క్స్ వచ్చినాయి. మీకు ఫైల్ కూడా ఫార్వర్డ్ చేస్తాను నేను. ఓకే, ఆ ఫైల్ ఫార్వర్డ్ చేస్తా, చెక్ చేసుకోండి మొత్తం. మరి దాంట్లో చూసినట్లయితే మనకు ఏ కాన్సెప్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఆ అంశాల గురించి మనము డిస్కషన్ చేద్దాం. ప్రతిదీ కూడా మీకు నేను అవైలబిలిటీగా ఉంటా. ఏ డౌట్ వచ్చినా సరే మీరు నిర్భయంగా అడగొచ్చు. సరే, ఈరోజు చెప్పినటువంటి దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అడగండి డౌట్స్ ఉంటే. ఏది ఉన్నా సరే కామెంట్ చేయండి అమ్మా. వాట్ ఈజ్ వెయిటేజ్ ఫర్ టాపిక్ 3 and 2 అని ఉంది కదా, చెప్పడానికి రాదు. ఫస్ట్ సెక్షన్ నుంచి 11 క్వశ్చన్స్ వచ్చినాయి. సెకండ్, థర్డ్ దాని నుంచి మిగతావి సెకండ్ యూనిట్ నుంచి తక్కువ వచ్చి థర్డ్ యూనిట్ నుంచి బాగా అడిగిండు. మనం వెయిటేజ్ అని చెప్పడానికి రాదు, వాని ఇష్టం. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉన్నాయి కదా, వాడు ఎక్కడి నుంచి ఏమైనా తీసుకోవచ్చు. ఎన్నే క్వశ్చన్స్ అడుగుతారని మనం చెప్పలేము. సిలబస్ ఎన్ని రోజులు పడుతుంది సార్? ఈరోజు కదా వచ్చింది. సిలబస్ ఒక 60 గంటలు, అంటే రోజుకు గంటన్నర తీసుకున్న 45 days పడుతుంది నాది. ఎప్పుడన్నా టైం ఉంటే ఎక్కువ అవర్స్ కూడా తీసుకుంటాం. బుక్ రిలీజ్ చేశారా? వస్తుంది. ఒక 1 weekలో బుక్ వస్తుంది. ఆ బుక్ నేను మార్కెట్లో పెడతాను. సార్, ఏపీపీ సిలబస్ ఇంతవరకు మార్పులు ఏం చేయలేదు కదా, మార్పులు చేర్పులు ఏం చేయలేదు కదా. సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏమైనా మార్పులు చేస్తారో చూద్దాం.
ఇప్పుడైతే సేమ్, ప్రీవియస్ గ్రూప్ 2కు ఉన్నది ఇప్పుడు కూడా ఉంటుంది. మహిళల ప్రవేశం శబరిమలలో ఉమెన్స్కి సంబంధించింది జరుగుతూనే ఉంటాయి. కానీ హైలైట్ అయినటువంటి కేసు ఎవరిది అంటే బిందు అమ్మిని అండ్ కనకదుర్గ, అదేవిధంగా తృప్తి దేశాయ్. కాంట్రవర్సీస్ అనమాట. ఎందుకంటే హిందూ దేవాలయాల్లోకి వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు అంతే. నేను వెళ్తా అంటే అది సొసైటీకి విరుద్ధంగా. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినంత మాత్రాన మధ్య వయసులో ఉన్నటువంటి యూత్ పీపుల్స్ ఎవరేం పోవట్లేదు. ఓకే, ఏపీ బుక్కే రిలీజ్ చేస్తామా, ఏపీ బుక్కే రిలీజ్ చేస్తాం. తెలంగాణలో ఆటోమేటిక్గా బుక్ ఉంది, ఏపీ బుక్కే త్వరలో వస్తుంది. పబ్లిషర్ నేమ్ అంటే శ్రీహిత పబ్లికేషన్ అని చెప్పి ఉంటుంది. సరే, మీకు నేను వచ్చినప్పుడు నేను చెప్తాలే మీకు. %100 అమ్మా. 45 రోజుల్లో మీకు క్లాసెస్, తర్వాత ఎగ్జామ్ సిస్టమ్ ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా మీరు 25 కిందమ్మా 30కి 28, 29 వరకు లాగొచ్చు. చెప్తున్నా కదా, మంచిగా లెసన్స్ వినండి, హ్యాపీగా ఏమున్నా సరే అడగొచ్చు. ఇంకా సపరేట్ అనేది వస్తుంది, ఓన్లీ మీ క్లాసెస్ సపరేట్గా పెట్టవచ్చు కదా సార్ అంటే వస్తాయి. ఆ టాపిక్ కూడా నేను చెప్తాను, సపరేట్గా చూసే ప్రయత్నం కూడా చేద్దాం. ఇవి ఫుల్ కోర్స్ పర్పస్లో సార్ పెట్టిండు. నైస్ ఎక్స్ప్లెనేషన్ సార్ అంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. ఇది ఈ రోజుతో, మిగిలినవి టుమారో డిస్కస్ చేద్దాం. ఓకేనా అమ్మా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ గుడ్ లక్. ఓకేనా? థ్యాంక్ యూ సో